హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇవాళ మీకు ఒక మంచి టెంపుల్ ప్లేస్ అయితే చూపిస్తాను. మన హైదరాబాద్‌లో. అది కూడా నేను హైదరాబాద్‌లో ఉండి ఇన్ని ఇయర్స్ పట్టింది నాకు టెంపుల్ చూడ్డానికే. సో, నాలాంటి వాళ్ళు కొంతమందైనా ఉండొచ్చు. వాళ్ళ కోసం ఈ వీడియో అయితే యూస్‌ఫుల్ అవుతుంది. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని కంప్లీట్‌గా వాచ్ చేయండి. ఎందుకంటే నేను లొకేషన్‌తో పాటు మీకు వ్యూ అయితే పెడుతున్నాను. సో, కాబట్టి మీరు ఈ టెంపుల్ వచ్చేసి పాత టెంపుల్ అండి. అస్సలు డెవలప్‌మెంట్ లేదు. సో, మీరు కనుక చూసిన వాళ్ళు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీరు షేర్ చేసి ఈ వీడియోని కొంచెం వైరల్ చేస్తే గనక ఈ టెంపుల్ కొంచెం ఫేమస్ అవుతుందన్న కాన్సెప్ట్ కొద్దైతే ఇలా లైవ్ లొకేషన్కి క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఈ టెంపుల్ వచ్చేసి 1822 దండి. ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు మన హైదరాబాద్లో. ఇది వచ్చేసి కిషన్ బాగ్ అండి. కిషన్ బాగ్లో కాశీబుగ్గ టెంపుల్ అండి. మొత్తం ముస్లిం ఏరియా. 1822 మన నవాబ్స్ సెంచరీ టైంలో టెంపుల్ అంట. బట్ ఇంత కూడా డెవలప్మెంట్ లేదు. అసలు టెంపుల్ని చూసి నాకైతే చాలా బాధ అనిపించింది. మూసీ నది పక్కకే ఉంది. శివుడు ఎప్పుడు బోలాశంకరుడు అండ్ శ్మశాన వాటికాడు అని అంటారు కదా, ఆ టెంపుల్కి వెళ్ళినాకైతే రియల్ అని అనిపించింది నాకు. సో ఇక్కడ నేను ఏదైతే లొకేషన్ మీకు పెడుతున్నానో కొన్ని ఇమేజెస్ అయితే నేను పర్టికులర్గా నేమ్స్ని క్యాప్చర్ చేసి చూపించాను, కొంచెం జూమ్ చేసి, ఎందుకంటే మీరు ఐడెంటిఫై చేస్తారని. నేను ఈ లొకేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనేది కూడా చెప్తాను. మీకు నాదర్గుల్ ఐడియా ఉంటుందా అండి? ఎంవిఎస్ఆర్ కాలేజ్ అని, మీరు ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఫేమస్. ఆ కాలేజ్ లొకేషన్ నుంచి అయితే నేను క్యాప్చర్ చేశాను. సో కాలేజ్ నుంచి అలానే మీరు మూవ్ అవుతున్న కొద్దీ మీకు బడంగపేట్ చౌరస్తా వస్తుంది. చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకున్నారనుకోండి, మీకు బాలాపూర్, మళ్ళీ సిఆర్పిఎఫ్, చంద్రాన్గుట్ట ఇవన్నీ రీచ్ అవుతాయి. షార్ట్ కట్ వే ఇది. సో ఇక్కడి నుంచి అయితే మీకు క్లియర్గా క్యాప్చర్ చేసుకోండి. అంటే మీరు ఈజీగా గుర్తుపడేటట్టు ఏమైనా ల్యాండ్ మార్క్స్ ఉంటే మాత్రం అవి కొంచెం నేను హైలైట్ చేసి పెట్టాను. సో మీరందరు ఈ వీడియోని చూస్తే కనుక కొంచెం సపోర్ట్ చేస్తే టెంపుల్ డెవలప్మెంట్ అవుతుందన్న కాన్సెప్ట్ కొద్ది అయితే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ టెంపుల్కి నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగి 2 times నేను టెంపుల్కి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు అక్కడ ఏమంటారు, మూసీ నది పక్కనే ఉండడం వల్ల వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు. సో అప్పుడు వాటర్ ఫ్లో ఉన్నప్పుడు టెంపుల్కి అలో చెయ్యరు. సో టెంపుల్ని చూసినాకైతే నాకు చాలా బాధ అనిపించింది. టెంపుల్ కొంచెం కూడా డెవలప్మెంట్ అంటే అసలు మనం గుడికి వెళ్తే ప్రశాంతత కోసం ఒక 5 minutes అన్న కూర్చోవాలనిపిస్తుంది కదా, ఆ కూర్చునే పాయింట్ కూడా లేదు టెంపుల్ దగ్గర. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కొంచెమైనా మీరు ఇది అందరికీ షేర్ చేస్తే కనుక అందరు చూసి ఎవరన్నా దాతలు కానీ అండ్ డెవలప్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఎంప్లాయీస్, వాళ్ళు కానీ రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ టెంపుల్కి విశిష్టత ఏంటి అనేదాన్ని, ఇది మెయిన్గా వచ్చేసి మూసీ నదికి పక్కనే ఆనుకొని ఉందండి. అప్పుడు ఎందుకో మరి నవాబ్స్ ఇన్ని టెంపుల్స్ చూసాం మనము, ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ బాగానే డెవలప్ అయ్యాయి మనం తర్వాత చూసినవి కూడా. బట్ హిస్టరీ ప్రకారంగా ఈ ఒక్క టెంపుల్ మాత్రం అలానే ఉంది. ఆడ మెయిన్ రీజన్ వచ్చేసి ముస్లిం ఏరియా కదండి. దాని తర్వాత వచ్చేసి ఈ వీళ్ళు సిక్స్ కూడా పాలించారు, సిక్కిం వాళ్ళు. అక్కడ ఎక్కువ కిషన్ బాగ్ అంటే సిక్కిం వాళ్ళే ఎక్కువ ఉంటారు. అరే గురుద్వారక్ నాయక్స్ వాళ్ళే ఉంటారు. బట్ టెంపుల్ని ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు అనేది తెలియదు. బట్ ఇంకా నాకు అనిపించింది ఏంటి అంటే, దాని తర్వాత ముస్లిమ్స్ పాలన ఏదైతే వచ్చిందో అక్కడ మొత్తం ముస్లిమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల అదైతే డెవలప్మెంట్ అవ్వలేదండి. అండ్ మీరు ఒక్కటి గమనించండి, అసలు మనం ఆ టెంపుల్కి ఎంట్రీ కూడా కమాన్ ముస్లిందే ఉంటుంది. నాకు అదేదో ఉర్దూలో రాసి ఉంది, అది కూడా నేను హైలైట్ చేసి చూపించాను, ఇక్కడ చూపిస్తాను. అందులోకి వెళ్ళడం కూడా నాకు అంటే ఏ ఏరియాకి వచ్చాను నేను టెంపుల్కైనా అన్న ఫీల్ వచ్చింది. సో నాలా ఫీల్ అయ్యి వెళ్ళని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారేమో తెలియక. సో జస్ట్ ఒక 100 కూడా ఉండకుండొచ్చు నాకు తెలిసి. ఒక్క 5 minutes వాకబుల్ అండి ఆ కమాండ్ నుంచి. లోపలికి వెళ్తే టెంపుల్ ఉంది. టెంపుల్ కూడా అంత పెద్ద మూసీ నదికి ఆనుకొని ఉంది. అండ్ అండర్ గ్రౌండ్ టెంపుల్ అండి, మొత్తం భూమి కిందికి. సో వాటర్ నిండింది అనుకోండి, టెంపుల్లోకి వెళ్ళడం కష్టము. ఎవ్రీ టైమ్ వాటర్ వర్షాలు పడ్డప్పుడు కానీ, మూసీ నిండినప్పుడు కానీ ఆ టెంపుల్ని ఎప్పుడు క్లోజ్ చేస్తారు. సో మీరు ఈ వీడియోలో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి బాలాపూర్ ఏరియా అండి, మొత్తం బ్యాక్ సైడ్. అంటే ఇప్పుడు మనం ఈ ఎంట్రీ ఏదైతే అయ్యామో ఇది సిఆర్పిఎఫ్ చౌరస్తా అంటారు. లెఫ్ట్ వెళ్తే మీకు సిఆర్పిఎఫ్ వస్తుంది, రైట్ వెళ్తే చంద్రాన్గుట్ట వస్తుంది. సో ఇక్కడ నేను ఏవైతే క్యాప్చర్ చేశానో
అవి చూడండి. కొన్ని టెంపుల్స్, పాత టెంపుల్స్ కూడా ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ అంటే ఈ వీడియో ఒకవేళ రీచ్ అయ్యి నాకు మంచి వ్యూస్ కనుక వస్తే కనుక నేను డెఫినెట్గా నాకు ఎక్కువగా టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఇంట్రెస్ట్ ఎక్కువగా. సో మీరిచ్చే ఆదరణ బట్టి నేను ఇంకా కంటిన్యూషన్ అనేది చెయ్యాలా లేదా అనేది చూస్తాను. సో ఫస్ట్ టైం అయితే ట్రయల్ చేసి చూస్తాను. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ టెంపుల్ ద్వారా నేను శివుడు అంటే నాకు చాలా ఇష్టము. సో యాజ్ యూజువల్ నేను ఫస్ట్ అయితే తనతోనే స్టార్ట్ చేస్తున్నాను. సో మీరైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ చంద్రాన్గుట్ట చౌరస్తా నుంచి ఇంకా ముందుకు వెళ్ళామనుకోండి, ఇక్కడ మీకు వచ్చేసి ఫ్లైఓవర్ ఎక్కాల్సి వస్తుంది. ఫ్లైఓవర్ ఎక్కి మళ్ళీ మనం డౌన్కి దిగాలి. సో వ్యూ పాయింట్ అనేది అయితే నేను క్లియర్గా క్యాప్చర్ చేశాను కదా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే అంతసేపు లెంత్ చూడలేరు కదా మీరు కూడా. నాకైతే టెంపుల్కి వెళ్ళడానికి అయితే 45 మినిట్స్ పట్టిందండి. నాకు ఈ ఎంవిఎస్ఆర్ కాలేజ్ నుంచి మీరు నార్మల్గా ఇంజనీరింగ్ కాలేజ్ అని కొడితే వస్తుంది గూగుల్లో. సో ఆ కాలేజ్ నుంచి కిషన్ బాగ్ కాశీబుగ్గ టెంపుల్కి వెళ్ళడానికి అయితే 45 మినిట్స్ పట్టింది. అండ్ ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్స్ ఉంది నాకు. సో ఇక్కడైతే మనం ఇంకా ఆల్మోస్ట్ మొత్తం ఏరియా ఏమంటారు, చంద్రాన్గుట్ట అవన్నీ దాటేసి వచ్చేసామండి. ఇంక ఇక్కడ నుంచి మాకు కూడా కొంచెం ఐడియా లేదు, టెంపుల్ని వచ్చేసి లొకేషన్ పెట్టుకొని అయితే వెళ్తున్నాము. సో అందుకే కొంచెం ఆగాము. ఈ ఏరియా వరకు అయితే దాటేసామంటే ఇంచుమించు మనము చార్మినార్ రూట్ అయితే వచ్చామండి. ఇలానే స్ట్రైట్కి వెళ్తే అయితే చార్మినార్ టచ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి చేంజెస్ చేసాం మేము. చూసారు కదా. అండ్ ఈ హైదరాబాద్లో ఇంత ఫేమస్ అయిన టెంపుల్ అంటే మీకేమన్నా ఈ టెంపుల్ గురించి ఐడియా ఉంటే కూడా చెప్పండి, సో దట్ నేను కూడా తెలుసుకుంటాను. నేను హిస్టరీ ప్రకారంగా చూశాను అండ్ అక్కడ వాళ్ళని కూడా కనుక్కున్నాను. బట్ నో యూజ్. అంటే నార్మల్గా ఇది రాజుల పాలన కాలంది అండ్ తర్వాత ముస్లిమ్స్ వచ్చిర్రు, దానివల్ల ఈ గుడి అనేది డెవలప్మెంట్ కాలేదు, ఇది ఒక్కటే వర్డ్ చెప్తున్నారు. కానీ అస్సలు రీజన్ అనేది ఎందుకు కాలేదు అనేది అయితే నాకు అనిపించింది. ఆ కమాన్ నుంచి జస్ట్ 5 మినిట్స్ అండి. బట్ రైట్ సైడ్లో మళ్ళీ ఏమంటారు బీఫ్ షాప్స్ ఉన్నాయి. సో మనం టెంపుల్ అలా వెళ్ళడం నచ్చక కూడా కాలేదేమో అనిపించింది నాకు. జస్ట్ 5 మినిట్స్ కమాన్ నుంచి టెంపుల్. అండ్ మళ్ళీ అక్కడ మనం ఒక 10 మినిట్స్ కూడా కూర్చోవడానికి లేదు అండ్ మొత్తం మురికి వాసన. సో అలాంటప్పుడు ఎలా ఉంటారండి, పబ్లిక్ కూడా వెళ్ళడానికి ఇబ్బందే కదా. సో ఆ వ్యూ ఆఫ్ పాయింట్లో డెవలప్మెంట్ కాలేదని అనిపించింది. సో ఇవన్నీ నా పర్సనల్ ఒపీనియన్సే. సో నాకు అలా అనిపించింది అనమాట, అక్కడ ఉన్నంతసేపు అలా అనిపించింది. అండ్ ఇంకొకటి, నేను ఈ టెంపుల్నే ఎందుకు తీసుకున్నానంటే ఈ టెంపుల్ నార్మల్గా చాలా మందికి తెలియదు. నేను హైదరాబాద్లో ఉండి 2 టైమ్స్ ఆల్రెడీ వెళ్ళి నేను దర్శనం చేసుకోకుండా వచ్చాను. అంటే అలాంటి టెంపుల్ అది. సిచ్యువేషన్స్ మనం టైం చూసుకొని వెళ్ళాలి ఆ టెంపుల్కి, ఎలాంటి వెదర్ ఉండాలి అనేది చెక్ చేసుకోవాలి. అంటే చాలా రేర్ కదా టెంపుల్స్కి ఇలా చెక్ చేసుకొని వెళ్ళడం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఈ టెంపుల్ అనేది హైలైట్ చేసి, అండ్ దట్టు ఇవాళనే ఎందుకు వెళ్ళాలంటే ఇవాళ నా బర్త్డే అండి. సో టెంపుల్ విజిట్ అవ్వాలి అని నాకు ఎప్పటి నుంచో ఉండే, అండ్ నాది కూడా ఒక స్పెషల్ డే కాబట్టి నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. అండ్ ఇవాళంటే ఇవాళ కాదు, ఇది 26th నవంబర్ది వీడియో. సో ఇవాళ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇవాళ అని అన్నాను. సో చూసారు కదా, ఇక్కడైతే మీకు లెఫ్ట్ సైడ్లో జూది వస్తుందండి, మొత్తం జూ పార్క్ది ఏరియా అంతా. మీకు జూ అయితే ఐడియా ఉంటుంది కదా, నెహ్రూ జువాలజికల్ పార్క్, దాని పక్క నుంచే మనం వెళ్తాం. ఇక్కడ మీరు డెడ్ ఎండ్ మన పార్క్ నుంచి డెడ్ ఎండ్ ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఫ్లైఓవర్ ఎక్కకూడదు, డౌన్లో నుంచే లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడి నుంచి అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నార్మల్గా మీరు అక్కడి వరకు వెళ్ళినా కూడా మీకు అక్కడి నుంచి అయినా లొకేషన్ అర్థమవుతుంది కదా. సో హాఫ్ వరకు అయితే నేను రీచ్ అయ్యాను, ఇంకొక 10 మినిట్స్ మనకు అంతే ఉంటుంది. సో అక్కడ ఇంకొకటి, పంతులు అయితే ఎవరు లేకుండే అండి, అయ్యగారు పూజారి గారు అయితే లేకుండే, స్వాములే ఉన్నారు. స్వాములు కూడా 2-3 ఉన్నారు అంతే. వాళ్ళు ఇంకా పూజలో ఉంటారు కాబట్టి వాళ్ళే ఉన్నారు, అయ్యగారు అయితే లేరు ఆ టైంలో. నేను వెళ్ళిన టైంలో నేను వచ్చేసి ఇది 10:30 టైంకి వెళ్ళానండి, ఆ టైంలో కూడా లేకుండే. సో అక్కడ ఈ టెంపుల్లో ఫేమస్ ఏంటి అని అన్నాను కదా,
ఈ శివుడు వచ్చేసి నిత్య అభిషేకుడు అండి. 24 అవర్స్ 365 డేస్ మొత్తం ఎప్పుడూ అసలు వానకాలం ఎండాకాలం ఏ కాలంలోనైనా నీళ్ళల్లోనే ఉంటాడు. అంటే నాన్ స్టాప్గా వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా రీసెర్చ్ ప్రకారంగా చాలా సర్చ్ చేశారు. బట్ అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మాత్రం తెలియదు. కొండలు కిందికి ఉన్నాయి బ్యాకప్ అని అంటున్నారు. సో అక్కడి నుంచి చూసారా, ఇదే కమాన్ అండి నేను అన్నది. కమాను రైట్ సైడ్లో బీఫ్ షాప్ చూసారు కదా, ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఒక 6-7 హౌజెస్ మాత్రమే మనం క్రాస్ అవుతున్నాం చూడండి. ఒక 2 హౌస్ 3, 4 అక్కడే మీకు టెంపుల్ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఎవరు అనుకుంటారు అక్కడ టెంపుల్ ఉంది అని. సో చాలామందికి తెలియదు. ఇదంతా ముస్లిం ఏరియానే అండి. ఒక్కరు కూడా హిందువులు అయితే లేరు. చూస్తున్నారు కదా. సో నిత్యాభిషేకుడు అని చెప్పాను కదా, ఆయన ఎప్పుడూ వాటర్లోనే ఉంటాడు. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా చాలామంది రీసెర్చ్ చేశారంట. సక్సెస్ అయితే రిజల్ట్ అయితే రాలేదు. సో నాకు తెలిసినంత ప్రకారం అయితే నేను తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే ఈ టెంపుల్ గురించి అయితే నాకు కమెంట్స్ చేయండి, సో దట్ నేను కూడా తెలుసుకుంటాను. ఇక్కడ చూసారు కదా, ఇంకా మూసీ నది చూడండి. టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము ఆల్మోస్ట్. మొత్తం చెత్తనే అండి, పక్కకంతా చెత్తనే, సరౌండింగ్స్ అస్సలు నీట్నెస్ లేదు. ఫస్ట్ టైం నేను ఒక టెంపుల్ని ఈ విధంగా చూడడము. ఇంత పెద్ద ప్లేస్ ఉంది చూడండి, ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు అప్రాక్సిమేట్లీ ఒక 200 acres ఉంటుండొచ్చు. 2 నుంచి 300 వరకు. అయినా ఇంత డెవలప్మెంట్ లేదు. పక్కకంతా మూసి స్మెల్ వస్తుంది నాన్ స్టాప్గా. ఇంకా అక్కడ కూర్చోడానికి ఒక అరుగు లాంటిది కూడా లేదు. ఎక్కడ కూర్చుంటారు, అది మొత్తం నాలకు ఆనుకొని ఉన్న కాంపౌండ్ వాల్ అంటారు కదా, అది కూడా చెత్తతో నిండిపోయింది. ఒక్కటే సింగిల్ గోడ ఇట్లా పట్టుకుంటే పడిపోయేటట్టు ఉంది. ఇదంతా టెంపుల్ ప్రెమిసెస్ అండి. ఇంకా ముందు వెనక అంతా మూసియే. ఒక్క చిన్న షాప్ అయితే ఉంది, అందులో కొబ్బరికాయ పూజ స్టోర్ లాగా చిన్నగా పెట్టుకున్నారు. ఆ ఒక్కడి తప్ప ఇంకా అక్కడ ఏమీ లేదు. చూసారు కదా, ఆ చెట్టును చూస్తేనే మీకు అర్థమై ఉండొచ్చు ఎన్నేళ్ళ కిందిది అనేది. అది వచ్చేసి మర్రి చెట్టు. చూడండి టెంపుల్ వ్యూ బయట నుంచి సరౌండింగ్, ఒక పెయింట్ కానీ అసలు నీట్నెస్ కానీ ఏది లేదు. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఈ రకంగా మన హైదరాబాద్లో ఇంత మంచి టెంపుల్ని మిస్ చేసుకున్నాము. తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్న కాన్సెప్ట్ కొద్దిగా నేను షేర్ చేస్తున్నానని స్పెసిఫిక్గా చెప్తున్నాను. సో అందుకే నేను ఫస్ట్ టైం లొకేషన్ వ్యూ కూడా పెట్టింది. సో చూడండి టెంపుల్ ఎంత బాగుందో, ఎంట్రన్స్ వ్యూ ఇది. లోపలైతే చాలా బాగుంది. అండ్ అండర్ గ్రౌండ్ టెంపుల్ అండి ఇది. కిందికి ఫస్ట్ మీకు వెళ్ళంగానే ఒక అమ్మవారి విగ్రహము, ఆ చెట్టు కింద ఆంజనేయ స్వామి, అందులోనే నాగదేవత. ఇంకా ఇక్కడ మొక్కులు అయితే చాలామంది మొక్కుకొని ఏదనుకున్నా కోరిక తీరుతుంది అని అయితే చెప్పారు. సో అక్కడ రాసి ఉంది కూడా. అండ్ టెంకాయలు కూడా ఇక్కడనే కొట్టుకోవాలంట మనము. సో చెట్టు నిండా మర్రి చెట్టు అంటారు కదా, అన్నీ ఇలా ముడుపుల్లాగా కట్టి ఉన్నాయండి. చూసారు కదా. ఇంకా మేమైతే చెట్టు చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసేసి ఇంకా దేవుని దర్శించుకోవడానికైతే నేను లోపలికి తీసుకెళ్తున్నానండి. బట్ వీడియో షూట్ అయితే చేయొద్దని అక్కడ స్వామి గారు చెప్పారు. బట్ కొంచెం అయితే నేను క్యాప్చర్ చేశాను. అంత షూట్ చేయకపోతే అసలు టెంపుల్ డెవలప్మెంట్ ఎలా అవుతుంది, ఎక్కడ కూడా రాసి అయితే ఏం లేదు. నార్మల్గా టెంపుల్స్ డెవలప్మెంట్ అయిన టెంపుల్స్ ఏవి వీడియోస్ రికార్డ్ చేయొద్దు అనేది అయితే ఉంటుంది. ఇక్కడ మాత్రం ఎలాంటిది అది ఏమీ లేదు. చాలామంది నేను వీడియోస్ కూడా చూశాను, చాలామంది తీశారు. బట్ అక్కడ స్వామి మాత్రం అలా అన్నారు. బట్ నేను మాత్రం కొంచెం అయితే క్యాప్చర్ చేశానండి. నేను ఇంత కష్టపడి వెళ్ళాను కాబట్టి చేశాను. ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వగానే ఒక అమ్మవారి, చిన్న అమ్మవారి రూపం అయితే ఇక్కడ దర్శించుకుంది. మొత్తం డార్క్ అంతా ఇలా ఏమంటారు, పాత కొండ లాంటిది అండ్ నల్లగా మసిలాగా ఉంది లోపలంతా. వెంటిలేషన్ లేదు. అండర్ గ్రౌండ్ టెంపుల్ అని చెప్పాను కదా, సో వెంటిలేషన్ అయితే లేదు. సో నేను కూడా వెళ్ళడం ఫస్ట్ టైం అని అన్నాను కదా, సో నేను కూడా సర్చ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ చూసారు కదా, డౌన్కి స్టెప్స్ ఉన్నాయి మీకు. ఇలా స్టెప్స్ దిగాలి. నాకు అసలు చాలా అంటే చాలా విచిత్రంగా అనిపించింది టెంపుల్లో. ఈ టైప్ ఆఫ్ బల్కంపేట ఎల్లమ్మ కూడా ఇలానే ఉంటుంది, కానీ ఆమెది డెవలప్మెంట్ బాగా అయింది కదా. సో అదే వ్యూ ఆఫ్ పాయింట్లో ఈ టెంపుల్ కూడా డెవలప్మెంట్ మనం అందరం తలుచుకుంటే డెవలప్మెంట్ అవుతుంది. మనం మనీ పరంగా చేయకపోయినా కూడా
మనం షేరింగ్ చేయడం వల్ల ఎంతో ఎవరికైనా ఒకరికి సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రీచ్ అవుతే కనుక డెఫినెట్గా డెవలప్మెంట్ అవుతుందండి. సో అందుకోసమే ఈ వీడియో షేరింగ్ అనేది. సో చూసారు కదా, నిత్యాభిషేకుడు అని చెప్పాను. ఇంకా చెప్పారు కదా, ఇక్కడ పూజ అయ్యప్ప మాలేసుకున్న ఇతను ఒక్కడే ఉన్నాడు అండ్ రికార్డింగ్ చేయొద్దు అని అన్నారు. ఇంకా అక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి అయితే పేర్ల మీద అభిషేకం అయితే చేయించారండి. చూడండి వాటర్ అది కంటిన్యూస్గా ఎలా వస్తుంది అక్కడి నుంచి, నాన్ స్టాప్గా వస్తూనే ఉంది, ఎక్కడ ఆగలేదు వాటర్ అనేది. ఇక్కడ నేను క్లియర్గా క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేశాను, బట్ స్వామి గారు తీయనీయలేదు. అయినా కూడా నేను మళ్ళీ కొంతసేపు ఆగి మరి వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాను. ఇక్కడ కింద నుంచి అయితే వాటర్ వస్తుంది. శివుడికి చూడండి అక్కడ వాటర్ కంటిన్యూస్గా పోతూనే ఉంది. అండ్ టెంపుల్ ఇది కింది భాగం కదా, పైన చూడండి రవుతుంది, అంటే బండ లాంటిది. ఇంకా పైకి మళ్ళీ అలానే వచ్చిన తర్వాత మీకు ఇక్కడ శివుడిది అయితే ఒకటి నార్మల్గా వాల్కి పెయింట్ అయితే వేసి ఉంది. ఇంక ఇక్కడి నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇంకొకటి అండర్ గ్రౌండ్ లాగా ఉందండి, అందులో నుంచి వాటర్ వస్తుందేమో అని నాకు డౌట్. సో అది క్లియర్గా అయితే లేదు, అంటే క్లోజ్ చేశారు తీసి పోడినివ్వకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మళ్ళీ ఒక అమ్మవారు అయితే ఉంది. ఈ అమ్మవారు కూడా లోపలికి ఉంది, ఆమెను కూడా క్లోజ్ చేశారు వెళ్ళకుండా. పక్కకు వచ్చేసి ఇక్కడ మండపం లాగా ఉంది కదా, ఇక్కడ స్వామి వాళ్ళు అయితే ఉన్నారు. అది కూడా ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ పూజ ప్రసాదాల డీటెయిల్స్ అండి ఇవి ఎప్పుడు ఉంటాయి ఏమో తెలియదు, కానీ అక్కడైతే బోర్డు అయితే రాసింది. నేను వెళ్ళినప్పుడు అయితే ఏమీ లేరు, అక్కడ ఎవరు లేరు. సో నేను చేసిన ఈ వీడియో అనేది మీ అందరికీ నచ్చి ఉంటే కనుక డెఫినెట్గా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఫస్ట్ టైం